హాయ్. లంచ్ చేస్తున్నా. అయితే నిన్న ఒక న్యూస్ చూశాను. ఏంటంటే వైజాగ్లో తవ్వే కొద్దీ శవాలు వెళ్తున్నాయి. తవ్వే కొద్దీ పుర్రెలు వెళ్తున్నాయి అని ఒక వార్త న్యూస్ ఛానల్లో అదే యూట్యూబ్లో చూసా. సో అక్కడికి అది శిలానగర్ అంటే పాతే వైజాగ్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, అదే మొన్నటి వరకు జరిగిన ఆపరేషన్ జరిగిన ఎయిర్పోర్ట్, దాని పక్కకే శీలానగర్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. శీలానగర్ ఉంటుంది. అక్కడ దగ్గరలో ఏదో మట్టిని డంప్ చేస్తారంట. ఒక ఖాళీ ప్లేస్ ఏదో ఉంది, అక్కడ డంప్ చేస్తున్నారంట. రాత్రి ఎవరో లారీ మట్టి డంప్ చేసేసి మొన్న నైట్ డంప్ చేసేసి వెళ్ళిపోయారంట. సో అక్కడ రోడ్డు పనులు అవుతుండేసరికి ఆ మట్టిని పక్క తోలేసరికి తీస్తుంటే అక్కడ ఫస్ట్ ఒక బాడీ కనిపించిందంట. సో అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ విషయం తెలిసిందే. అందరూ వచ్చారు అక్కడికి. వచ్చి అక్కడ మళ్ళీ ఇంకా తవ్వి చూస్తే అదే మట్టి పక్కకు తీసి చూస్తే ఇంకో శవం వెళ్ళిందంట, ఇంకో డెడ్ బాడీ వెళ్ళిందంట. సో ఆ డెడ్ బాడీ ఏంటి అని ఇంకా మట్టిని తీస్తుంటే అదే పక్కకు తీస్తుంటే పుర్రెలు వెళ్తున్నాయంట. ఇమ్మీడియట్గా అక్కడ స్థానికులు లేదా అక్కడ మట్టిని తీస్తున్న రోడ్ వర్క్ చేస్తున్న వ్యక్తులు కానీ ఎవరైనా ఇమ్మీడియట్గా దగ్గర సంబంధించిన పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చారు, చూశారు. వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే అప్పటికి అనుమానం ఉంది, ఏం మర్డర్లు కావు, ఇది ఏదైనా శ్మశాన వాటికి నుంచి తీసుకొచ్చిన లారీలు ద్వారా వచ్చి ఉంటుంది అని వాళ్ళు అనుమానం ఇచ్చారు. ఎందుకు వాళ్ళకి అనుమానం వచ్చిందంటే మనం శ్మశాన వాటికి తీసుకెళ్తాం కదా డెడ్ బాడీని, అక్కడ దానికి చేయాల్సిన మర్యాదలన్నీ చేస్తాం కదా, పూలు కానీ కొత్త బట్టలు వాటెవర్ అవి ఉన్నాయి అక్కడ. సో దాన్ని బట్టి వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చారు. కానీ వాళ్ళు అనుకుంటే సరిపోతుంది కదా, ఖచ్చితంగా వాళ్ళు ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే వైజాగ్లో ఉన్నటువంటి జీవీఎంసీ అంటే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ తాలూకు శ్మశాన వాటిక మరమ్మతుల పనులు అంటే ఎవ్రీ 10 yearsకు ఒకసారి అది క్లీన్ చేస్తారంట. ఓకే, ఆ పని చేస్తూ అక్కడున్న మట్టిని లారీల ద్వారా వేరే చోటకి తరలించారు. ఆ లారీ డ్రైవర్ తీసుకొచ్చి అక్కడ డంప్ చేశాడు.
సో విషయం ఏంటంటే వైజాగ్లో ఉండేటువంటి ప్రజలు ఎటువంటి భయానికి లోన్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది న్యూస్ కాదు, ఇన్ఫర్మేషన్. ఎందుకంటే అదే వైజాగ్లో మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి చదువుతున్నాడు, 9th క్లాస్ చదువుతున్నాడు. అందుకని నేను దాని గురించి కొంచెం క్లియర్గా తెలుసుకున్నా. ఆ విషయం మీకు చెప్దామని ఈ వీడియో చేశా. ఓకేనా? ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. అది చేసిన మర్డర్స్ కాదు. అది మట్టిని తరలించే ప్రక్రియలో అది శ్మశాన వాటిక నుంచి తరలించారు కాబట్టి ఆ మట్టితో పాటు ఈ డెడ్ బాడీస్ వచ్చేసాయి. ఇంకేం లేదు. ఓకేనా? ఉంటాను మరి. అన్నం అయితే కూర అయితే సూపర్ ఉంది, తినేసిన. బాయ్. నచ్చితే లైక్ మాత్రం చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ అవ్వాలి. ఎందుకంటే వైజాగ్లో ఆల్రెడీ భయపడుతున్నారు జనాలు, అక్కడ ఉన్న ప్రజలు చాలా భయపడుతున్నారు. సో వాళ్ళకి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? పక్కనున్న గంట సింబల్ని టక్కమని నొక్కండి. నేను ఫ్యూచర్లో ఏదైనా వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.